ప్రార్థన అడుగుతున్నాడు. అవును ప్రియులారా, మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన కాదు, తక్కువ ప్రార్థన కాదు, ఎటువంటి ప్రార్థన అంటే ఈ ప్రార్థన హెచ్చుగా ప్రార్థన చేయాలా. మనం ఎప్పుడైతే హెచ్చుగా ప్రార్థిస్తామో ఆ సమస్యకు మించి మన జీవితం హెచ్చించబడుతుంది. మరి మీ జీవితంలో ఇప్పుడున్న సమస్యలను చూసి ఈ సమస్యలు నీకంటే హెచ్చుగా ఉన్నాయా? మరి నీకంటే హెచ్చుగా ఉన్న నీ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావా? అయితే మనం ఏం చేయాలంటే ఈ సమస్యల మధ్యలో, హెచ్చుగా ఉన్న ఈ సమస్యల మధ్యలో ఈ శ్రమ, ఈ దూషణ, బాధ, నీరు, అనారోగ్య సమస్య, ఈ సమస్య కంటే నువ్వు హెచ్చుగా ఎప్పుడైతే ప్రార్థిస్తావో అవన్నీ మన జీవితంలోంచి తొలగిపోతాయి పిల్లరా. మరి శ్రమల మధ్యలో ప్రార్థించడం